ఇంటర్మీడియట్ సిఈసి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నమస్కార్. ఈ వీడియోలో అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ నుంచి ఎపిసోడ్ 5లో మనము ఇక్కడనైతే కన్సైన్మెంట్ చాప్టర్ నుంచి అయితే అన్సోల్డ్ స్టాక్ మీద ఒక ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విత్ క్లారిటీ విత్ యానిమేషన్తోనైతే. మనకైతే ఇది టెక్స్ట్ బుక్లోనైతే మనకైతే ఈ విధంగా యూనిట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్తో కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. ఇది ఏ విధంగా ప్రిపేర్ కావాలో కూడా నేనైతే ఒకసారి అయితే దీంట్లోనైతే చూపెడుతున్నానండి. ఇదైతే మనకైతే యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ పేపర్ అండి. ఈ క్వశ్చన్ పేపర్లోనైతే మనకైతే కన్సైన్మెంట్ నుంచి అయితే మనకు 19th క్వశ్చన్ వస్తుందండి కంపల్సరీ. ఇది 10 మార్క్స్. సెక్షన్ ఈలో 1 × 10 = 10 అండి. 19th క్వశ్చన్ 20 క్వశ్చన్ ఇవి రెండు 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ అంటే ఇందులో ఏదో ఒకటి మాత్రమే మనం చేయాలి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ యూనిట్ 3 గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ క్వశ్చన్ పేపర్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదైతే ఆన్సర్ బుక్లెట్ అండి. అదేవిధంగా యాన్యువల్ ఎగ్జామ్లో కూడా ఇది 10 మార్క్స్ ఏ విధంగా చేయాలో కూడా ఇక్కడ నేను చూపెట్టాను. మీరు వీడియోని పాజ్ చేసుకొని అయితే మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ చేసుకొని అయినా మీరు ఒకసారి చూడవచ్చు ఏ విధంగా చేసిండో అనేది. మీరు నోట్స్లో కూడా ప్రాక్టీస్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి. ఈ కన్సైన్మెంట్ అంటే లెడ్జర్ అకౌంట్ యొక్క ప్రొఫార్మా ఏ విధంగా డ్రా చేసుకోవాలో కూడా నోట్స్లోనైతే నేనైతే విజువల్లో చూపెడుతున్నాను. స్టార్టింగ్ నుంచి ఇలా సెంటర్కి ఒక లైన్ టీ ఆకారంలో డ్రా చేసిన తర్వాతనే దీని డెబిట్ పార్ట్ అంటే దీని క్రెడిట్ పార్ట్ అంటారు. ఇక్కడ 3 అకౌంట్స్ డ్రా చేసిన తర్వాతనే రిమైనింగ్ అయితే ఇలా డ్రా చేసి అయితే మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. మిగతా మనకు సంబంధించిన థియరీ సంబంధించిన మెటీరియల్ కూడా నేను అయితే ప్రిపేర్ చేశానండి గత సంవత్సరమే. ఇది మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ మెటీరియల్ కూడా PDF ఫైల్లో ఉంది. మీరైతే దీన్ని డిస్క్రిప్షన్ నుంచి లింక్ ఇచ్చాను, లింక్ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనమైతే ఒక ప్రాబ్లం అయితే తీసుకుందాం. మరి ఏ విధంగా ఉంటుంది ఒక ఫస్ట్ మనకు స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే రీడ్ చేస్తున్నారో, ఏ క్వశ్చన్ అయితే రీడ్ చేస్తున్నారో, ఏ టెక్స్ట్ బుక్ అయితే రీడ్ చేస్తున్నారో ఫస్ట్ కంటెంట్ అనేది అర్థం కావాలి అండి. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ అంటే ఏ విధంగా అర్థం కావాలన్నది ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం అయితే నేను ఎలా రీడ్ చేస్తున్నానో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు ఒకసారి అయితే చూడవచ్చు. ఇక్కడైతే ఒకటి అయితే నేనైతే న్యూ బుక్ అంటే 2020 న్యూ ఎడిషన్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే పేజ్ నెంబర్ 81లో 7th ప్రాబ్లం, ఇది అభ్యాసాల నుంచి 7th ప్రాబ్లం అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ ఇస్తాను, డోంట్ మిస్ ఇట్. ఇక్కడ చూడండి నేనైతే రీడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఆన్ 1st January 2020 బాలాజీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న బాలాజీ కన్సైన్డ్ అంటే సెండ్ చేయడం అండి, సెండ్ పంపడం. కన్సైన్డ్ గూడ్స్ valued at ₹50,000 to శివాజీ ఆఫ్ సోలాపూర్. అంటే సోలాపూర్లో ఇంకా స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు రీడ్ చేసి ఇక్కడికైతే స్టాప్ చేయాలండి. ఇది మీకు అండర్స్టాండ్ కావాలి. ఎప్పుడైతే మీరు ప్రాబ్లం అనేది రీడ్ చేస్తున్నారో మీరు ఏదో ఒక కంపెనీ కానీ పర్సన్ వస్తే పర్సన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి కంపల్సరీ. ఏ విధంగా ఇమాజినేషన్ చేసుకోవాలో నేను ఇక్కడ విజువల్లో అయితే ఇప్పుడు చూపెడతాను చూడండి. సోలాపూర్లో ఉన్న శివాజీకి ₹50,000 కాస్ట్ గల గూడ్స్ అంటే ఏవైనా కావచ్చండి. గూడ్స్ అనేది హైదరాబాద్లో బాలాజీ ఏం చేసిండు, పంపిండండి, సెండ్ చేసిండు. ఒకసారి విజువల్లో నేను కంటెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూద్దాం. హైదరాబాద్లో ఉన్న బాలాజీ సోలాపూర్లో ఉన్న శివాజీకి గూడ్స్ అనేది సెండ్ చేసిండు. కన్సైన్డ్ అంటే సెండ్ చేయడం. సో హైదరాబాద్ నుంచి సోలాపూర్లో ఉన్న శివాజీ గూడ్స్ అనేది పంపించిండట అండి, సెండ్ చేసిండు. ఎందుకు సెండ్ చేసిండంటే వీళ్ళిద్దరూ కన్సైన్మెంట్ బిజినెస్ చేస్తున్నారండి. కన్సైన్మెంట్ బిజినెస్లో ఎవరైతే గూడ్స్ సెండ్ చేస్తారో సెండ్ చేసే వాళ్ళని కన్సైనార్ అంటారండి. అంటే యజమాని, మేనేజర్, కన్సైనార్ అంటారు. ఎవరైతే యజమాని యొక్క గూడ్స్ ప్రోడక్ట్స్ అమ్మి పెడతారో వాళ్ళను కన్సైనీ అంటారు. మరి ఎందుకండి అంటే ఒక ప్రదేశంలో తయారైన ప్రోడక్ట్స్ను వివిధ ప్రదేశాలలో సేల్ చేయాలి అంటే మరి అక్కడ ఒక్కొక్క బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే బ్రాంచ్ ఓపెన్ చేసే వాళ్ళు ఏజెంట్లను మాట్లాడుకొని ఏజెంట్స్ ద్వారా మన సరుకులను సేల్ చేసుకుంటే ఎక్కువ లాభాలు సంపాదించుకోవచ్చు, డబ్బు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవ్రీ హ్యూమన్ మ్యాన్ లివింగ్ చేస్తుందంటే కేవలం డబ్బు కోసమే, డబ్బు సంపాదించడం కోసమే.
డబ్బు సంపాదించాలి అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో సంపాదించాలంటే బిజినెస్ ఒకటే మార్గం. ఓకేనండి. సరే, ఇక్కడ చూద్దాము. మరి బాలాజీ అయితే ఇక్కడ వరకు అయితే పంపిండు సరుకులు. హైదరాబాద్ నుంచి అయితే సోలాపూర్కి అయితే సరుకులు పంపించిండు. పంపిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో ఒకసారి అయితే మనం నెక్స్ట్ రీడ్ చేద్దాం. బాలాజీ అంటే ఎవరు? కన్సైనార్, యజమాని. పేడ్ కాటేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 2400 అండి. ఇక్కడ యజమాని బాలాజీ సరుకులు హైదరాబాదు నుంచి ఇక్కడ సోలాపూర్ వరకు వచ్చేంత వరకు యజమానికి కొన్ని ఖర్చులు అనేయండి. అంటే కాటేజ్ ఖర్చులు కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ అవన్నీ అవుతాయి కదా. సో అవి ఎంత చెల్లించిండట? 2400 రూపీస్ చెల్లించిండట. అంటే ఈ విధంగా మీరు ప్రాబ్లం అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్ 31st March 2020, March 31st అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేటు. ఎంటెల్ ద అకౌంట్ సేల్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో అకౌంట్ సేల్స్ అనేది ఇక్కడ చూడండి. అకౌంట్ సేల్స్ అంటే ఎవరైతే కన్సైనీ ఉన్నాడో, ఈ కన్సైనీ ఉన్నాడు కదా, కన్సైనీ ఎవరు? ఇక్కడ శివాజీ. ఈ శివాజీ ఏం చేయాలి? వచ్చిన గూడ్స్ను తాను వినియోగదారులకు, కన్జ్యూమర్స్కు, కన్జ్యూమర్స్కి ఏం చేయాలి? సేల్ చేయాలి. సేల్ చేసేటప్పుడు ఎంత సేల్ చేసిండు, ఏమేమి ఖర్చులు పెట్టిండు, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఒక వివరాలను తెలుపుతూ ఒక స్టేట్మెంట్ తయారు చేయాలి. ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఎంత కమ్మిండు, ఏం కానీ దాన్ని వివరాలను తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ తయారు చేసి మళ్ళీ కన్సైనర్కు సెండ్ చేయాలి ఆ స్టేట్మెంట్. సో దాన్ని అకౌంట్ సేల్స్ అంటారండి. మరి అకౌంట్ సేల్స్లో ఏమన్నాడో చూద్దాం. నంబర్ ఏ, 3/4 ఆఫ్ ద గూడ్స్ సోల్డ్ ఫర్ ₹48,000. ఇక్కడ చూడండి 50,000 వాల్యూ కల గూడ్స్ అనేది శివాజీకి సెండ్ చేసిండు. సెండ్ చేస్తే అందులో మొత్తం అమ్మలేదట అండి. 3/4 మాత్రమే సోల్డ్ చేసిండట. 3/4 అంటే మీకు ఒకసారి విజువల్లో చూపెడతాను. ఇక్కడ చూడండి, మొత్తం 50,000 గూడ్స్. 50,000 గూడ్స్ను మొత్తం 3/4 అంటే 4 పార్ట్స్గా చేయాలండి. 4 భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగం 12,500 వస్తుంది. ఈ 4 భాగాలలో కేవలం 3 పార్ట్స్ మాత్రమే సోల్డ్ చేసిండట. 3 పార్ట్స్ అంటే 3/4 మాత్రమే సోల్డ్ చేసిండట. ఇంకా అన్సోల్డ్ గూడ్స్ ఎంత ఉన్నది? ఇంకొకటి 1/4 అనేది అన్సోల్డ్ గూడ్స్ ఉంటుందండి. 1/4. 3/4 అంటే మొత్తం 4 భాగాలలో 3 భాగాలు అమ్మిండు. ఇంకా ఎన్ని మిగులుతాయి? ఒక భాగం మిగులుతుంది. ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవ్రీ స్టూడెంట్. సో నెక్స్ట్ బిఎం అన్నాడు, శివాజీ ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ అమౌంటింగ్ టు ₹1,200. శివాజీకి కూడా కొన్ని ఖర్చులు అయినాయట. ఏం ఖర్చులు అయినాయి? మరి ఇక్కడ హైదరాబాదు నుంచి సోలాపూర్కు సరుకులను పంపించిండు. మరి సోలాపూర్లో రైల్వే స్టేషన్ నుంచి మరి ఇక శివాజీ యొక్క షాపు వరకు ఈ సరుకులను తీసుకురావాలి అంటే మరి ఇతని కూడా రవాణా ఖర్చులు కూడా అవుతాయి కాండి. ఎంతో కొంత రవాణా ఖర్చులు కూడా అవుతాయి కావా? అవుతాయి కాబట్టి ఇతను కూడా చెల్లించిండండి. ఎంత చెల్లించిండండి చూద్దాం. 1,200. నెక్స్ట్ సి, శివాజీ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ కమిషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఆన్ సేల్స్. ఇక్కడ ఎంత కమ్మిండు? 48,000 రూపీస్కి అమ్మిండండి. ఎన్ని? 3/4. ఈ 48,000లో 5% వచ్చేసి కమిషన్ అనేది ఇవ్వాలి. అది అగ్రిమెంట్ అండి. సో కమిషన్ ఎంత ఇస్తారో మనం చూద్దాం. రిమైనింగ్ మొత్తం బ్యాంక్ డ్రాఫ్ట్ వాజ్ ఎన్క్లోజ్డ్ ఫర్ ద బ్యాలెన్స్. ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బాలాజీ. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిందంటే 48,000 రూపీస్ అయితే సోల్డ్ చేసింది కాబట్టి ఈ అమ్మిన వాల్యూ డబ్బులు అయితే మళ్ళీ శివాజీ ఏం చేయాలి? హైదరాబాద్లో బాలాజీకి మనీ అయితే పంపాలి. సో తనైతే మనీ పంపడంతో పాటు అంటే మనీ అనేది డ్రాఫ్ట్ ద్వారా పంపిండు, చెక్ ద్వారా పంపిండు. సో అకౌంట్ సేల్స్తో పాటే ఈ చెక్కు కూడా పంపిండు. సో ఎంత పంపిండు, ఎంత ముచ్చట అనేది మన యొక్క కంటెంట్. సో ఇప్పుడు మనము లెక్కలు చేయాలి. లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే ఎంత పంపిండు ఏంటిది అనేది మనకు తెలుస్తుంది. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే విజువల్లో చూడండి.
సో ఇక్కడైతే చూడండి, మీరు ఎప్పుడైతే యాన్యువల్ ఎగ్జామ్లో కానీ మీ నోట్స్లో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తారో ఫస్ట్ అయితే ఈ 3 అకౌంట్స్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ 3 అకౌంట్స్, కన్సైన్మెంట్ అకౌంట్, తర్వాత కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఈ 3 అకౌంట్ డ్రా చేసుకున్న తర్వాత నేను ప్రాబ్లం ఎలా చేస్తానో ఆ విధంగానే మీరు ఫాలో కాండి. చాలా ఈజీ మెథడ్లోనైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ అయితే హెడ్డింగ్ పెట్టండి, లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ బ్రాకెట్లో బాలాజీ. సో బాలాజీ తన పుస్తకాలలో తన బుక్స్లో ఒక 3 అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాడో ఆ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల బాలాజీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది, కన్సైనీకి నేను కమిషన్ ఎంత చెల్లించినా కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టింది అనే వివరాలు అనేది పూర్తిగా తెలుస్తాయండి. అందుకోసమే ఈ యొక్క కన్సైన్మెంట్ బిజినెస్లో కన్సైనర్ ఈ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటాడు. ఓకేనా, ఇది బట్టి సిస్టమ్ కాదు, ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, బాలాజీ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్డ్ గూడ్స్ వాల్యూడ్ ఎట్ ₹50,000 టు శివాజీ ఆఫ్ సోలాపూర్. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ పైన పంపిన సరుకు ఎంత అంటే 50,000 అండి. ఆ 50,000 మీరు ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయండి. డెబిట్ సైడ్ ఏమని రాయండి అంటే టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయండి. ఎప్పటికీ మారదండి, ఈ స్టేట్మెంట్ అనేది ఎప్పటికీ మారదు. ₹50,000 డెబిట్ సైడ్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయండి. 50,000. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయిందిగా, ఫుల్ స్టాప్ వరకు కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బాలాజీ పేడ్ కాటేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. బాలాజీ అంటే ఎవరండి? కన్సైనార్, యజమాని. మరి యజమాని ఖర్చులు చెల్లించిండు, ఎక్స్పెన్సెస్ అయినాయి. ఎంత అయినాయి? 2,400. అంటే క్యాష్ పోతుంది కదండి, యజమాని దగ్గర నుంచి క్యాష్ పోతుంది కాబట్టి దీన్ని ఏమనంటే టు క్యాష్ అకౌంట్ అనండి. క్యాష్ అకౌంట్ అనవచ్చు, లేదంటే మన టెక్స్ట్ బుక్లోనైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి. ఎప్పుడు మన బ్యాంక్ అకౌంట్ అంటాం? చెక్ ద్వారా చెల్లిస్తే మన బ్యాంక్ అకౌంట్ అంటాం. సో క్యాష్ అకౌంట్ అన్నా కరెక్టే, తర్వాత బ్యాంక్ అకౌంట్ అన్నా కరెక్టే. బ్రాకెట్లో నార్ ఎక్స్పెన్సెస్ అన్నా, నార్ అంటే కన్సైనార్ ఎక్స్పెన్సెస్. మీరు ఎగ్జామ్లో ఈ బ్రాకెట్లోది రాయాల్సిన అవసరం లేదండి. సో నెక్స్ట్ చూడండి, ఆన్ 31/3/2020 ఎంటైటిల్ ద అకౌంట్ సేల్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో అకౌంట్ సేల్స్లో ఇన్ఫర్మేషన్ ఏముంది? శివాజీ అకౌంట్ సేల్స్ అంటే కన్సైనీ అకౌంట్ సేల్స్ ప్రిపేర్ చేసి కన్సైనార్కు సెండ్ చేస్తాడు. సో అకౌంట్ సేల్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తం రాసింది ఎవరు? కన్సైనీ అంటే శివాజీ ఏం చేసిండు ఇక్కడ? 3/4 ఆఫ్ ద గూడ్స్ సోల్డ్ ఫర్ ₹48,000. ఇక్కడ శివాజీ ఏం చేసిండు? గూడ్స్ అమ్మాలి. మరి గూడ్స్ అమ్మిండట, మొత్తం ₹50,000 వాల్యూ గల గూడ్స్ అమ్మలేదట, జస్ట్ 3/4 మాత్రమే అమ్మిండట. అమ్ముతూ ఎడ్ సైడ్ రాస్తాం మనం కన్సైన్మెంట్ అకౌంట్లో? క్రెడిట్ సైడ్ రాస్తాం. క్రెడిట్ సైడ్ ఎవరైతే సోల్డ్ చేస్తారో సోల్డ్ చేసిన వాళ్ళ నేమే రాయాలి, కన్సైనీ నేమే రాయాలి. బై శివాజీ అకౌంట్ ఎంత? 48,000. బ్రాకెట్లో మీరు సేల్స్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకైతే ఇదైతే కంప్లీట్ అయిందండి. ఇట్లా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫుల్ స్టాప్ వరకు ఏదైతే చేయాలో ఫస్ట్ అది మీరు కంప్లీట్ చేసుకోండి, చాలా ఈజీ మెథడ్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ బి, శివాజీ ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ అమౌంటింగ్ టు ₹1,200. సో ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పునరావృతం అయ్యే ఖర్చులు అన్నట్టు. సో ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది సరే ఎక్స్పెన్సెస్ అయితే ఎవరు చెల్లించాలి? ఇది కన్సైన్ చెల్లిస్తే ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది? యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్స్ ప్రకారం ఈ విధంగా చూసుకున్నా కూడా ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ చేయాలి. సో ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు శివాజీ అకౌంట్ అని రాయండి. బ్రాకెట్లో నీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్. ఎవరైతే ఎక్స్పెన్స్ చేస్తారో కన్సైనీ నేమ్ మాత్రమే రాయాలండి. ఎంత? 1,200. నెక్స్ట్ ఏమన్నాడండి? శివాజీ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ కమిషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఆన్ సేల్స్. చూడండి, శివాజీ అట సేల్స్ పైన 5% కమిషన్ రిసీవ్ చేసుకుంటాడట. మరి శివాజీకి 5% కమిషన్ ఎవరు ఇవ్వాలి? బాలాజీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? సరుకులు అమ్మినందుకు. సో 48,000 పైన మనకు కమిషన్ ఎవరికి ఇవ్వాలి? శివాజీకి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ శివాజీ నేమ్ ఇవ్వండి.
శివాజీ నేమ్ టు శివాజీ అకౌంట్. బ్రాకెట్లో ఇక్కడే మీరు క్యాల్కులేషన్ చేయండి. టోటల్ సేల్స్ వచ్చేసి 48,000 ఇంటూ కమిషన్ ఎంత 5%, అంటే 5/100. దీన్ని మనము క్రాస్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి ఈజీగా చూడవచ్చు. ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయండి. మిగిలింది ఎంత ఉంటుందండి 480 ఇంటూ 5. ఇక్కడ 5తో మల్టిప్లికేషన్ చేస్తే 5 0 0, 5 8 40, 4 ఉంటుంది. 5 8 40 అంటే 4 ఉంటుంది. నెక్స్ట్ 5 4 20, 20 ప్లస్ 4 24. ఈ విధంగా ఇక్కడే మీరు వేసుకోండి. సో ఇక్కడ వరకు కమిషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏమన్నాడు, బ్యాంక్ డ్రాఫ్ట్ వాజ్ ఎన్క్లోజ్డ్ ఫర్ ద బ్యాలెన్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది పంపించిండు. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బాలాజీ. సో ఇలా ప్రాబ్లంలో ఉన్నాయని ఎక్కడ ఏం రాయాలో కన్సైన్మెంట్ అకౌంట్లో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసినాం, కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఈ లెక్కలో కన్సైనీ అడ్వాన్స్ పే చేస్తే కన్సైనీ అకౌంట్లో బై బ్యాంక్ అకౌంట్ అని క్రెడిట్ సైడ్ రాయాలి. బై బ్యాంక్ అకౌంట్ అని కన్సైనీ అడ్వాన్స్ క్రెడిట్ సైడ్ రాయాలి. ఈ లెక్కలో కన్సైనీ అడ్వాన్స్ ఏమీ పే చేయలేదు, ఇవ్వలేదు, కన్సైనర్కి ఇవ్వలేదు కాబట్టి 0 పెట్టుకోండి. సో ఇది కంటెంట్ అండి. సో ఇందులో మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరే ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ 100% గూడ్స్ సెండ్ చేస్తే అందులో 3/4 మాత్రమే సోల్డ్ చేసిండు. 3/4 మాత్రమే సోల్డ్ చేసిండు. ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది మరి 1/4 గూడ్స్ అనేది మిగులుతుంది. ఆ గూడ్స్ని ఏమంటారు అంటే అన్సోల్డ్ స్టాక్ అంటారు, లేదంటే అన్సోల్డ్ గూడ్స్ అంటారు. అన్సోల్డ్ స్టాక్ అన్నా అన్సోల్డ్ గూడ్స్ అన్నా ఒకటే. సో అప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, అన్సోల్డ్ గూడ్స్ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఒక నేను ప్రిన్సిపల్ ఇచ్చిన ఈజీ ప్రిన్సిపల్ ఇక్కడ మీరు కిందనే ఈ కన్సైన్మెంట్ అకౌంట్ కిందనే మీరు వర్కింగ్ నోట్ అని పెట్టుకొని ఎగ్జామ్లో మీరు చేయవచ్చు. ఎలా చేయవచ్చో కూడా నేను ఒకసారి విజువల్లోనే అయితే చూపెడతాను. ఒకసారి అయితే చూడండి ఎలా చేయవచ్చో విజువల్ని అయితే చూపెడతాను. ఇక్కడ చూడండి కన్సైన్మెంట్ అకౌంట్ చేశానా, ఇది కన్సైన్మెంట్ అకౌంట్, ఇక్కడ వర్కింగ్ నోటు. వర్కింగ్ నోట్లో చూడండి క్లోజింగ్ స్టాక్ అన్నా అన్సోల్డ్ స్టాక్ అన్నా ఒకటే. సో దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటి నేను ఇచ్చాను ఇక్కడ, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ప్లస్ నార్ అంటే ఎవరండి, కన్సైనర్ ఆల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ నీ అంటే కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ ఇంటూ క్లోజింగ్ యూనిట్స్ అంటే మిగిలిన యూనిట్స్ లేదా అన్సోల్డ్ యూనిట్స్. సో అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే నేను చూపెడతాను. ఇక్కడ రాశానండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ప్లస్ ఆల్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ప్లస్ కన్సైనీ ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మీకు ఈజీగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, హైదరాబాద్లో ఉన్న బాలాజీ సోలాపూర్లో ఉన్న శివాజీకి గూడ్స్ పంపిస్తారండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి సోలాపూర్కు గూడ్స్ వచ్చేంత వరకు, సోలాపూర్ నుంచి ఈ శివాజీ యొక్క షాప్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, హౌస్ ఉంటుంది కదా, ఈ హౌజు లేదంటే షోరూమ్ లేదంటే స్టోర్లోకి వచ్చేంత వరకు అయ్యే ఎక్స్పెన్సెస్ను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారండి. అవి ఉంటే మాత్రమే అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాడ్ చేయాలి. రిమైనింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఏంటి తెలుసా అండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు కన్సైనీ దగ్గర షోరూంలోకి వచ్చినాయి కదా ఈ గూడ్స్ అన్ని, షోరూంలోకి వచ్చిన తర్వాత ఈ గూడ్స్ సేల్ చేస్తుంటే అయ్యే ఎక్స్పెన్సెస్ను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారండి. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేర్ హౌస్ రెంట్ కానీ, వేర్ హౌస్ ఇన్సూరెన్స్ కానీ, శాలరీ టు సేల్స్ మెన్ కానీ, అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ కానీ, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, కమిషన్ కానీ, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ
స్టాక్ గూడ్స్ అన్నీ కన్సైనీ దగ్గరికి షోరూంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఇవి రికరింగ్ ఎక్స్పెన్సెస్, పునరావృతం అవుతాయి. ఎప్పటికి ఎవ్రీ మంత్ రెంట్ చెల్లించాలి, ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ కట్టాలి, ఎవ్రీ మంత్ సేల్స్ మ్యాన్కు మనీ పే చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పటికీ అవుతాయి అన్నట్టు. సో ఇవన్నీ ఏంటి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి ఉంటే మాత్రం మనం తీసుకోవద్దు. అన్సోల్డ్ స్టాక్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఇవి మాత్రం తీసుకోవద్దు. ఓన్లీ కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అన్లోడింగ్ ఛార్జెస్ కానీ, ఫ్రైట్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, డాక్ డ్యూస్ కానీ, ఆక్ట్రాయ్ కానీ, క్యారేజ్ టు హిస్ ప్లేస్ కానీ, వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మీనింగ్ క్లారిటీగా తెలవాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే ఒక్కొక్క వర్డ్ యూట్యూబ్లో టైప్ చేసి దాని గురించి కూడా మీరు తెలుసుకోండి. స్లోగా మీరు తెలుసుకోవాలని పట్టు ఉంటే కంపల్సరీ ఎవ్రీథింగ్ తెలుసుకోవచ్చండి. అసలు మీరు స్టడీయింగ్ చేసేదే టు నో ద అన్నోన్ మ్యాటర్స్, తెలియని విషయాలు తెలుసుకోవడం కోసమే చదువుతున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం అన్సోల్డ్ స్టాక్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఒకసారి అయితే మనమైతే చూద్దాం, క్యాలిక్యులేట్ అయితే చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మొత్తం మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత అండి 50,000. ఇక్కడ 50,000 వేయండి, ప్లస్కు ప్లస్ వేయండి. ఆల్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఇక్కడే ఉంటాయి. కన్సైనర్ ఎక్స్పెన్స్ టు క్యాష్ అకౌంట్ 2,400 ప్లస్ నీ ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఏం లేవు. ఇక్కడ శివాజీ ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. ఇంకర్డ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ మనం ఏం తీసుకోవద్దు కాబట్టి 0 పెట్టండి. టోటల్ యూనిట్స్ అంటే ఇక్కడ చూడండి 3/4 అంటే 4 భాగాలలో 3 మాత్రమే అమ్మిండు. టోటల్ యూనిట్స్ అంటే మనకి ఇక్కడ 4 అండి. ఇంటూ మిగిలిన యూనిట్లు అంటే అన్సోల్డ్ యూనిట్స్ ఎంత 1 యూనిట్ మాత్రమే మిగిలింది. 1 యూనిట్ మాత్రమే మిగిలింది. ఇంకా 3 అనేది సోల్డ్ చేసిండు, 1 యూనిట్ మాత్రమే మిగిలింది. 1 యూనిట్ మాత్రమే మిగిలింది కాబట్టి 1 వేయండి. సో దీన్ని ఇప్పుడు ఏం చేయండి, 50,000 ప్లస్ 2,400 అడిషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 52,400 డివైడెడ్ బై 4. ఇప్పుడు దీన్ని ఏం చేయండి, మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ 4తోని 4 1 ద 4, ఇక్కడ 1 ఉంటుంది, 1 పక్కన 2 పెడితే 12 అవుతుంది. 4 1 ద 4, 4 3 ద 12, మళ్ళీ 4 1 ద 4, ఈ 00కు 00, 1కు వచ్చేసి వాల్యూ లేదు. సో 13,100. సో అన్సోల్డ్ స్టాక్ ఎంత అండి 13,100 కాబట్టి ఇది కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయండి. ఏమనేయండి, బై క్లోజింగ్ స్టాక్ అన్నా పర్లేదు, లేదంటే దీనికి ఇంకొక నేమ్ ఉంటుంది, ఆర్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అన్న ప్రాబ్లం లేదు. మన టెక్స్ట్ బుక్లో అయితే స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అంటాడు, మనం ఈజీగా అర్థం కావడానికి క్లోజింగ్ స్టాక్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి అండి, సింపుల్గా ఎటువైపు ఎక్కువగా ఉందో కూడాలి. క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉందా, ఇది డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవి రెండు అడిషన్ చేయండి. అడిషన్ చేస్తే మనకు 61,100 వస్తుంది. ఈ అమౌంట్ ఇటువైపు వేయండి. ఈ అమౌంట్ నుంచి ఇవన్నీ రెడ్యూస్ చేయండి. రెడ్యూస్ చేస్తే మనకు తీసివేస్తే ఎంత వస్తుంది అంటే 5,100 అండి. ఇది వేసిన తర్వాత దీన్ని టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనండి. సో మనకి ఇటు బ్యాలెన్స్ అనే డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్ అండి. సో బాలాజీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందండి, ఒక 50,000 రూపీస్ వాల్యూ గల సరుకులను తన ఏజెంట్ పంపి అమ్ముమనిస్తే తనకు 5,100 రూపీస్ 5,100 ప్రాఫిట్ వచ్చింది, లాస్ అయితే రాలేదు. సో ఇప్పుడు మరి శివాజీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు ప్రిపేర్ చేసుకోవాలి, యజమాని అంటే బాలాజీ. ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే శివాజీ గూడ్స్ ఎంత అమ్మిండు, ఎంత కమ్మిండు, అతని కమిషన్ ఎంత, అతని ఖర్చులు ఎంత పోతాయని చూసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా చూడండి, మీకు జర్నల్ ఎంట్రీ చూడండి. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు శివాజీ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ డెటార్ టు శివాజీ అకౌంట్. ఇక్కడ శివాజీ అకౌంట్ అనేది 2 క్రియేట్ అయింది. శివాజీ అకౌంట్ అనేది 2 క్రియేట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం, మరి శివాజీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాను. జర్నల్ ఎంట్రీలో శివాజీ అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్, దానికి క్రెడిట్ సైడ్ రాయండి బై కన్సైన్మెంట్ అకౌంట్. క్రెడిట్ సైడ్ దానికి ఆపోజిట్ చిట్టా పద్ధతిలో ఏదైతే ఉంటుందో అది దానికి ఆపోజిట్ రాయండి.
ఇక్కడ బై కన్సైన్మెంట్ అంటే దాని యొక్క ఖర్చులు, మళ్ళీ ఇక్కడ బై కన్సైన్మెంట్ అంటే అతని యొక్క కమిషన్. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు అండి మీరు, ఇక్కడ శివాజీ అకౌంట్ ఉంది కదా, బై అంటే డెబిట్ అండి, శివాజీ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇక్కడ ఈ జర్నల్ ఎంట్రీలో శివాజీ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి ఈ శివాజీ అకౌంట్లో డెబిట్ సైడు టు కన్సైన్మెంట్ అకౌంట్ రాయండి, టు కన్సైన్మెంట్ అకౌంట్ రాయండి. ఎంత రాయండి, ఇక్కడ 48,000 ఉండేది కాబట్టి 48,000 రాయండి సేల్స్. సో ఇప్పుడు శివాజీ ఏం చేసిండు, సరుకులను 48,000కు సోల్డ్ చేసిండు. అతను ఏమైనా అడ్వాన్స్ ఇచ్చిండా, ఏమీ అడ్వాన్స్ ఇవ్వలేదు. అతని యొక్క ఖర్చులు ఎంత, 1200 ఖర్చెస్ ఎక్స్పెన్సెస్ పెట్టిండు. అతని కమిషను 2400. సో అతనికి ఇచ్చిన తర్వాత శివాజీ దగ్గర నుంచి వెళ్ళి బాలాజీకి ఎంత అమౌంట్ రావాలో ఈ అకౌంట్ ప్రిపేర్ చేస్తే తెలుస్తుంది అండి. ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందో చూసుకోవాలి. డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది, 48,000 ఇటేయండి, 48,000 ఇటేయండి. ఇందులో నుంచి ఇవి రెండు తీసేస్తే ఎంత ఉంటుంది అంటే 44,400 అండి. ఇప్పుడు ఈ 44,400ను బై బ్యాంక్ అకౌంట్ అనండి. ఇప్పుడు ఈ 44,400 ఏం చేయాలి, ఈ శివాజీ 44,400ను బాలాజీకి పంపాలి, బాలాజీకి పంపాలి. మరి పంపిండా 44,400ను? ఇది ఇక్కడ చూడండి, క్వశ్చన్ లెక్కలో ఇచ్చిండు, బ్యాంక్ డ్రాఫ్ట్ వాస్ ఎంక్లోజ్డ్ ఫర్ ద బ్యాలెన్స్. ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా 44,400. సో బ్యాంకు డ్రాఫ్ట్ ద్వారా, చెక్కు ద్వారా ఆల్రెడీ పంపిన అని చెప్పిండు. ఎంత పంపిన అంటే మనం అంతా ఈ ప్రాబ్లం అంతా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకు తెలిసింది 44,400. సో ఇది ఫినిష్, క్లారిటీగా మనకు కంటెంట్ అనేది అర్థమవుతుందండి. సో ఇంకొక అకౌంట్ ప్రిపేర్ చేయాలి, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీ చూసినట్లయితే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒకటి ఉంటుంది జనరల్ ఎంట్రీ, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 50,000. ఇక్కడ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 2 అంటే క్రెడిట్ అయింది కాబట్టి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి, దానికి ఆపోజిట్ రాయాలి, బై కన్సైన్మెంట్ అకౌంట్ రాయాలి. సో ఇక్కడ మనకి ఇంకా ఏమి రావు కాబట్టి ఈ అమౌంట్ 50,000 ఇటు సైడ్ అండ్ డెబిట్ సైడ్ అండ్ ఇందులోకి వెళ్ళి తీసేస్తే 50,000, ఈ 50,000 టు ట్రేడింగ్ అకౌంట్ అనండి. సో ఈ 50,000 ఏం చేస్తారంటే మళ్ళీ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు కదా, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు. సో ఇప్పుడు ఈ 50,000 ఏం చేస్తారంటే ట్రేడింగ్ అకౌంట్లోకి క్రెడిట్ సైడ్ రాస్తారండి, దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపెనీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ రాస్తారండి. సో అందుకోసమే ఇది అనేది తయారు చేసుకుంటారండి. సో ఈ విధంగా ఈ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్ అండి, యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్ అండి. మీకు క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపెట్టిన క్వశ్చన్ పేపర్ కూడా ఇందులో ఉంటుందండి. ఇదే క్వశ్చన్ పేపర్ చూడండి, ఇది 3 మార్క్స్, రావణిక గూడ్స్ వర్త్ ఆఫ్ రూపీస్, ఈ విధంగా ఉంటుంది. మీరు విజువల్ పాజ్ చేసుకొని మీరైతే చూడవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుందండి. ఒకవేళ టెక్స్ట్ బుక్లో జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయండి, జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఈజీగా. ఇది కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఈజీగా రాయవచ్చు అండి. ఇక్కడ చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ జర్నల్ ఎంట్రీస్. మళ్ళీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మళ్ళీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్. మళ్ళీ ఇక్కడ సంపత్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్, సంపత్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. మళ్ళీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్. ఈ విధంగా మీరు జర్నల్ ఎంట్రీస్ యొక్క ప్రొఫార్మాలో జర్నల్ ఎంట్రీస్ మీరు ఈజీగా నోట్ చేసుకోవచ్చు. ఓకేనా డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు అయితే మీకైతే చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మంచిగా అర్థమయ్యేది ఉంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో తెలపండి. కామెంట్లో మీరు ఒకవేళ కామెంట్లో టైప్ చేసినట్లయితే మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే అందరికీ అయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కాబట్టి. థ్యాంక్స్ అలాట్, ధన్యవాదాలు.